హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హోమ్ మినిస్టర్ కౌశికి వాళ్ళ ఇంటికి రావడంతో చాలా సంతోషంగా కౌశికి, సుధాకర్, యువరాజ్ ఆయన్ని రిసీవ్ చేసుకుని ఇల్లంతా చూపిస్తూ ఉంటారు. అప్పుడే దాత్రి, కేదార్ చాలా షాకింగ్గా ఇదంతా చూస్తూ ఉంటారు. అసలు ఎప్పుడూ రాని హోమ్ మినిస్టర్ ఈ రోజుకి ఇంటికి రావడం ఏంటి, మధుకర్ గాదిని చూడడం అడగడం ఏంటి, ఖచ్చితంగా ఈయన దేనికోసమో వచ్చాడు అని అనిపిస్తుంది కేదార్ అని దాత్రి చెప్పడంతో, అవును నాకు కూడా అలాగే అనిపిస్తుంది, సరే ఏంటో కనిపెడదామని అంటాడు. ఆ రోజు నువ్వు తీసుకెళ్ళిన రేకు ఇప్పటికి ఎక్కడ ఉందో నాకు అర్థం కావటం లేదు. ఆ రేకు మామూలు రేకు కాదు మధుకర్ అని హోమ్ మినిస్టర్ అక్కడ ఉన్న మధుకర్ ఫోటోని చేతిలో తీసుకొని మనసులో అనుకుంటూ ఉంటాడు. నేను మధుకర్ గారి గదిని చూడాలి అని దగ్గర నుండి కౌశిక్కి ఓపెన్ చేయించాను. నేను ఒకసారి ఈ పెట్టెను ఓపెన్ చేసి చూడొచ్చా అని హోమ్ మినిస్టర్ మధుకర్ గదిలో ఉన్న చెక్క పెట్టెని ఓపెన్ చేస్తూ ఉంటాడు. తప్పకుండా ఓపెన్ చేసి చూడొచ్చు అని కౌశికి చెబుతుంది. అప్పుడే ఆ హోమ్ మినిస్టర్ ఆ పెట్టెని ఓపెన్ చేయబోతూ ఉంటే, సార్ సార్ రాక రాక మా ఇంటికి వచ్చారు, వాటర్ తీసుకొని తాగండి అని దాత్రి ఇస్తూ ఉంటుంది. అవసరం లేదు అని మళ్ళీ హోమ్ మినిస్టర్ చెక్క పెట్టెని ఓపెన్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే కేదార్ పరిగెత్తుకుంటూ జ్యూస్ గ్లాస్ తీసుకొని వచ్చి, సార్ సార్ కనీసం ఈ జ్యూస్ అయినా తాగండి సార్ అని ఇస్తూ ఉంటాడు. అవసరం లేదు, నేను ఈరోజు ఉపవాసం, ఏది కూడా తీసుకోను తాగను అని అతను చెప్తూ ఉంటాడు. వీళ్ళు ఖచ్చితంగా ఈ చెక్క పెట్టెని నేను ఓపెన్ చేయకుండా ఉండటానికే ఇలా ఏదో ఇస్తూ అడ్డుపడుతున్నారు. అంటే ఈ చెక్క పెట్టెలో నేను తెలుసుకుంది చూడకుండా ఏదో ఉండే ఉంటుంది, కాబట్టి ఓపెన్ చేసి తీరాల్సిందే అని హోమ్ మినిస్టర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అంతకుముందు ఎవరో ఒక ముఖ్యమైన వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని దాత్రి, కేదార్ చెప్పిన వ్యక్తి ఎవరో కాదు, ఈ వ్యక్తినే అని దాత్రి, కేదార్ ఎలా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ పని ఎలా పట్టనున్నారన్నది నెక్స్ట్ ఎపిసోడ్.